హాయ్ హలో మా దోస్తులు మా దోస్తు చిన్నప్పుడు షెడ్ దోస్తు లే నాకు ఇంకా మస్తు మంది దోస్తులు ఉండరు ఇద్దరే నా తోకేని పట్టుకుని ఉండరు అందుకే ఇడిచిపెట్టినాం దోస్తాను మంచిగా పడుతుర్రా ఇల్లు జర కలరే కలర్ ఇక్కడనే పడ్డది ఇంకేడ వాళ్ళే జర ఒక్క పడతాం మాకు కూడా వేసుకుంటాం ఇంకా ఆకలి అవుతుందట ఇంకా ఆకలి అవుతుందట బువ్వైమంటుంది దూపైతుందట నీళ్ళు ఏమంటుంది అదే చెప్తున్నా అదే చెప్తున్నా ఏం పరుగుతలేదు మరి ఇంకా ఆకలి అవుతుందట బువ్వైమంటుంది దూపైతుందట నీళ్ళు ఏమంటుంది మానం ఉండద్దా ఇంకుండద్దా అంత వచ్చిందా తెలియదా అచ్చి తోలుకోవద్దా చిన్న కొడుకు చిన్న కొడుకు అనేటువంటి చిన్న కొడుకు అనేటోనికి మానం ఉండద్దా చిన్న కొడుకు అనేటోనికి ఉండద్దా మానం ఉండద్దా అంత మానం ఫస్ట్ మానం చిన్న కొడుకు అనేటువంటి చిన్న కొడుకు అనేటువంటి చిన్న కొడుకు అనేటోనికి మానం ఉండద్దా సిగ్గుండద్దా అంత వచ్చి తోలుకోపోవద్దా ఎవరి గండం ఎవరి గండం ఎవరి నన్ను ఏర్పాటు చేస్తున్నా మాట సిగ్గుండద్దా అంత వచ్చిందని తెలియదా రాజావాడి ఏం లేడు శ్రీరాముల పిల్ల మంచిగా అంత వచ్చిందని తెలియదా అది ఊళ్ళోనే కాదు చిన్న పక్కనకి మానం ఉండద్దా మంచిగున్నారా చిన్న సిగ్గుండద్దా అంత తల్లి తోలుకోవద్దా ఎక్కిసాకి చేస్తాను నేను ఉన్నా అనుకుంటున్నా చిన్న చిన్న కొడుకు అనేటువంటి చిన్న కొడుకు అనేటువంటి టీకులు అవుతాయి ఏమన్నా వాడే టీకులు వాడే మేమెందుకు ఇస్తాం నేను మేమెందుకు ఇస్తాం మాంస అయితే టెన్షన్ పడదు ఓకే ఆకలి అవుతుందట ఆకలి అవుతుందట బువ్వ మేమెందుకు ఆకలి అవుతుందట బువ్వ ఏమంటుంది బువ్వ అవుతుందట నీళ్ళు ఇవ్వమంటుంది బువ్వ మేమెందుకు ఇస్తాం నీళ్ళు మేమెందుకు ఇస్తాం మా అంత అయిపోయింది ఓకే రైట్ ఆకలి అవుతుందట బువ్వ ఏమంటుంది దూపు అవుతుందట నీళ్ళు ఏమంటుంది బువ్వ మేమెందుకు ఇస్తాం నీళ్ళెందుకు ఇస్తాం మా అంత అయిపోయింది యాక్షన్ ఏ ఆయనే ఆ రోజు ఏ ఆయనే
ఆఫీస్ పని అనకు డ్యూటీ. ఒక ఆఫీస్ డ్యూటీకి పోయి మళ్ళీ పనికి అనకు. రోజు అలసిపోయి ఉన్నాడు, ఇవాళ ఆదివారం కదా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన రోజు ఆఫీస్ డ్యూటీకి పోయి అలసిపోయి కదా ఆయన రోజు ఆఫీస్ డ్యూటీకి పోయి అలసిపోయి ఉన్నాడు. ఇవాళ ఆదివారం అయిపోతే ఆదివారం ప్రశాంతంగా ఉండని ఏం కూర్చున్నా నాకు చెప్పు. ఏదో ఘనంగా ఓకే Ready? Rolling action. ఆఫీస్ డ్యూటీ పోయి రోజు అలసిపోయి అయ్యో రాములా Ready, action. Roll action. ఆయన రోజు ఆఫీస్ పనికి నువ్వేం చేస్తా అనుకుంటున్నావు? అందుకే బట్టి పెట్టడానికి మనసుకు ఒక కాగితం ముక్కు ఇస్తే చదువుకుంటారు. ఆయన తీసుకుంటే నీదే అప్పుడు ఎట్లున్నావు బరాబర్ చూస్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేయి సార్. నేను అక్కడ ఉండి ఫస్ట్ వాళ్ళని చూడాలని చెప్పు. అప్పుడు అప్పుల పాలై పెట్టండి. నిన్ను చదివితే అమెరికాకు పోయి మరిసిపోతావు. అది ఉన్నది. ఇంకొక లైన్ తీసుకో, ఏం కాదు. ఇంకొక లైన్, 2 లైన్లు దిక్కు లేని సాగు వాళ్ళు వచ్చినాక పరాయి వాళ్ళతోటి పాడమని.